హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ స్వాతంత్ర్యానంతర భారతదేశం. స్వాతంత్ర్యానంతర భారతదేశం. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పార్ట్ 1, 8th క్లాస్ సోషల్ స్టడీస్. అవర్ పాస్ట్స్. ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. దేశ విభజన ఫలితంగా పాకిస్తాన్ అని పిలువబడే దేశం నుండి 80 లక్షల మంది శరణార్థులు భారతదేశంలోనికి వచ్చారు. దేశ విభజన ఫలితంగా పాకిస్తాన్ అని పిలువబడే దేశం నుండి 80 లక్షల మంది శరణార్థులు భారతదేశంలోకి వచ్చారు. వారికి ఇండ్లు, ఉపాధి అవసరమైనాయి. నాడు స్వదేశీ సంస్థానాల సమస్య ఉన్నది. దాదాపు 500 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వాటిని మహారాజులు, నవాబులు పరిపాలించేవారు. ఈ 500 స్వదేశీ సంస్థానాలని మహారాజులు, నవాబులు పరిపాలించేవారు. సంస్థానాలన్నింటినీ భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పించవలసి వచ్చింది. శరణార్థుల స్వదేశీ సంస్థానాల సమస్యలను తక్షణమే పరిష్కరించవలసి వచ్చింది. దీర్ఘకాలంలో ప్రజల ఆశలను, ఆకాంక్షలను అత్యున్నతంగా నెరవేర్చడానికి దేశం ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పరచుకోవలసి వచ్చింది. ప్రజల ఆశలను, ఆకాంక్షలను అత్యున్నతంగా నెరవేర్చడానికి దేశం ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పరచుకోవలసి వచ్చింది. 1948 ఫిబ్రవరి 12న అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మహాత్మా గాంధీ చితాభస్మ నిమజ్జనం చేస్తున్న దృశ్యం. 1948 ఫిబ్రవరి 12న అలహాబాద్లోని త్రివేణి సంగమంలో మహాత్మా గాంధీ చితాభస్మ నిమజ్జనం చేస్తున్న దృశ్యం. స్వాతంత్రం వచ్చి 6 నెలలైనా నిండకముందే దేశం శోక సముద్రంలో మునిగిపోయింది. హిందూ ముస్లింలు సామరస్యంగా జీవించాలనే మహాత్మా గాంధీ విశ్వాసంతో విభేదించిన మతాన్వాది నాథూరామ్ గాడ్సే చేతిలో 1948 జనవరి 30న గాంధీజీ హత్య చేయబడ్డాడు. స్వాతంత్రం వచ్చి 6 నెలలైనా నిండకముందే దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. హిందూ ముస్లింలు సామరస్యంగా జీవించాలనే మహాత్మా గాంధీ విశ్వాసంతో విభేదించిన మతోన్మాది నాథూరామ్ గాడ్సే చేతిలో 1948 జనవరి 30న గాంధీజీ హత్య చేయబడ్డాడు. ఆ సాయంత్రం ఆల్ ఇండియా రేడియోలో జవహర్లాల్ నెహ్రూ, మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలముకుంది, మన ప్రీతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని ప్రకటించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆ సాయంత్రం ఆల్ ఇండియా రేడియోలో జవహర్లాల్ నెహ్రూ, మిత్రులారా, మన జీవితాల నుండి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలముకుంది, మన ప్రీతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని ప్రకటించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. 1947లో భారతదేశ జనాభాలో ఒక పెద్ద దేశం. 1947లో భారతదేశం జనాభాలో ఒక పెద్ద దేశం. ఆనాటి మన జనాభా దాదాపు 34.5 కోట్లు. అది కూడా విభజించబడి ఉంది. ఉన్నత నిమ్న కులాల మధ్య, హిందువులు, ఇతర మతస్థుల మధ్య విభేదాలు ఉండేవి. సమైక్యత అనే సమస్యకు అభివృద్ధి అనే సమస్య కూడా తోడయింది. స్వాతంత్రం వచ్చే నాటికి ఎక్కువ మంది భారతీయులు గ్రామాలలో నివసించేవారు.
గ్రామాలలో నివసించేవారు. రైతులు, రైతు కూలీలు వ్యవసాయం కోసం ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడేవారు. రైతులు, రైతు కూలీలు వ్యవసాయం కోసం ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడేవారు. సమైక్యత, అభివృద్ధి కలిసి పయనించాలి. సమైక్యత, అభివృద్ధి కలిసి పయనించాలి. భారతదేశంలో వివిధ వర్గాల మధ్య గల విభేదాలు తొలగించకపోతే అవి హింసకు, సంఘర్షణలకు దారితీయవచ్చు. సమైక్యత, అభివృద్ధి కలిసి పయనించాలి. భారతదేశంలో వివిధ వర్గాల మధ్య గల విభేదాలు తొలగించకపోతే అవి హింసకు, సంఘర్షణలకు దారితీయవచ్చు. 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు దాదాపు 300 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజకీయ భవిష్యత్తు కోసం అనేకసార్లు సమావేశమయ్యారు. 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు దాదాపు 300 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజకీయ భవిష్యత్తు కోసం అనేకసార్లు సమావేశమయ్యారు. ఈ రాజ్యాంగ సభ సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్నవారు దేశం నలుమూలల నుండి, వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చారు. ఈ చర్చల ఫలితంగా భారత రాజ్యాంగం తయారైంది. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ఒక లక్షణం. సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం భారత రాజ్యాంగం యొక్క ఒక లక్షణం లేదా మొదటి లక్షణం. 21 సంవత్సరాలు నిండిన భారతీయులందరూ రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. 21 సంవత్సరాలు నిండిన భారతీయులందరూ రాష్ట్ర, జాతీయ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. ఇది ఒక విప్లవాత్మకమైన అడుగు. గతంలో ఎప్పుడూ భారతీయులకు తమ సొంత నాయకులను ఎన్నుకునే అవకాశం రాలేదు. ఒక విప్లవాత్మకమైన అడుగు. గతంలో ఎప్పుడూ భారతీయులకు తమ సొంత నాయకులను ఎన్నుకునే అవకాశం రాలేదు. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలలో కూడా ఈ ఓటు హక్కు దశల వారీగా కల్పించారు. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలలో కూడా ఈ ఓటు హక్కు దశల వారీగా కల్పించారు. ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు. ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు. మొదటగా ఆస్తి ఉన్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత చదువుకున్న పురుషులకు కూడా ఓటు హక్కును కల్పించారు. మొదటగా ఆస్తి ఉన్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత చదువుకున్న పురుషులకు కూడా ఓటు హక్కును కల్పించారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత మాత్రమే పురుష కార్మికులకు ఓటు హక్కు కల్పించారు. చివరగా తీవ్ర పోరాటాల తర్వాతే అమెరికా, ఇంగ్లాండ్లలోని మహిళలకు ఓటు హక్కు కల్పించారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశం లింగ, ఆర్థిక స్థితి లేదా విద్యతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఈ హక్కును ప్రసాదించాలని నిర్ణయించింది. స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతదేశం లింగం, ఆర్థిక స్థితి లేదా విద్యతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఈ హక్కును ప్రసాదించాలని నిర్ణయించింది. కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ చట్టం ముందు సమానం అనే హామీ ఇవ్వడం రాజ్యాంగం యొక్క రెండవ లక్షణం. కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ చట్టం ముందు సమానం అనే హామీ ఇవ్వడం రాజ్యాంగం యొక్క రెండవ లక్షణం. భారత రాజకీయ వ్యవస్థ హిందూ మతం ఆధారంగా ఉండాలని, దేశం కూడా హిందూ దేశంగా కొనసాగాలని
కొంతమంది భారతీయులు కోరుకున్నారు. భారత రాజకీయ వ్యవస్థ హిందూ మతం ఆధారంగా ఉండాలని, దేశం కూడా హిందూ దేశంగా కొనసాగాలని కొంతమంది భారతీయులు కోరుకున్నారు. వారు నిర్దిష్ట మత సమాజం, ముస్లింల ప్రయోజనాల కొరకు అభివృద్ధికి స్పష్టంగా ఏర్పాటు చేయబడిన దేశం పాకిస్తాన్ను వారు ఉదాహరణగా చూపారు. వారు నిర్దిష్ట మత సమాజం, ముస్లింల ప్రయోజనాల రక్షణకు, అభివృద్ధికి స్పష్టంగా ఏర్పాటు చేయబడిన దేశం పాకిస్తాన్ను వారు ఉదాహరణగా చూపారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రం భారతదేశం హిందూ పాకిస్తాన్గా మారకూడదని అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాత్రం భారతదేశం హిందూ పాకిస్తాన్గా కాకూడదని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ముస్లింలతో పాటు సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు కూడా ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. భారతదేశంలో ముస్లింలతో పాటు సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు కూడా ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. నూతన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో హిందువులతో పాటు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. చట్టపరమైన హక్కులు అందరికీ సమానం. నూతన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో హిందువులతో పాటు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. చట్టపరమైన హక్కులు అందరికీ సమానం. భారతదేశంలో నిరుపేద, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులను కల్పించడం భారత రాజ్యాంగం యొక్క 3వ లక్షణం. భారతదేశంలో నిరుపేద, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులను కల్పించడం భారత రాజ్యాంగం యొక్క 3వ లక్షణం. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న దృశ్యం. పై చిత్రం జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న దృశ్యం. భారతదేశ మహోన్నతికే కళంకంగా భావించబడే అంటరానితనం అనే దురాచారాన్ని నిషేధించారు. భారతదేశ మహోన్నతికే కళంకంగా భావించబడే అంటరానితనం అనే దురాచారాన్ని నిషేధించారు. ఉన్నత కులాల వారికి మాత్రమే ప్రవేశం గల హిందూ దేవాలయాలలో అందరికీ, గతంలో అంటరాని వారిగా పిలువబడిన వారికి కూడా ప్రవేశం కల్పించారు. ఉన్నత కులాల వారికి మాత్రమే ప్రవేశం గల హిందూ దేవాలయాలలో అందరికీ, గతంలో అంటరాని వారిగా పిలువబడిన వారికి కూడా ప్రవేశం కల్పించారు. సుదీర్ఘ చర్చ అనంతరం చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత శాతం సీట్లను నిమ్న కులాల వారికి రిజర్వ్ చేయాలని రాజ్యాంగ సభ సిఫార్సు చేసింది. సుదీర్ఘ చర్చ అనంతరం చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత శాతం సీట్లను నిమ్న కులాల వారికి రిజర్వ్ చేయాలని భారత రాజ్యాంగ సభ సిఫార్సు చేసింది. అంటరాని వారు లేదా హరిజనులుగా ప్రస్తుతం పిలువబడుతున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి ప్రవేశించడానికి తగిన అర్హతలు లేవని కొందరు వాదించారు. అంటరాని వారు లేదా హరిజనులుగా ప్రస్తుతం పిలువబడుతున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ యూనియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోకి ప్రవేశించడానికి తగిన అర్హతలు లేవని కొందరు వాదించారు. కానీ రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుడైన హెచ్జే ఖండేకర్ హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణమని వాదించారు. రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుడైన హెచ్జే ఖండేకర్ హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాలే కారణమని వాదించారు. తన సహసభ్యులను ఉద్దేశించి ఖండేకర్ ఇలా అన్నారు. వేల సంవత్సరాల పాటు మేము అణచివేయబడ్డాం. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు. మా మనసులు లేదా మా శరీరాలు, మా హృదయాలు కూడా పనిచేయని లేదా మేము ముందుకు సాగడానికి వీలులేని స్థాయిలో మమ్మల్ని అణిచివేశారు. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు. మా మనస్సులు, మా శరీరాలు, మా హృదయాలు కూడా పనిచేయని లేదా మేము ముందుకు సాగడానికి వీలులేని స్థాయిలో మమ్మల్ని అణచివేశారు.
షెడ్యూల్ కులాల వారితో పాటు ఆదివాసీలు లేదా షెడ్యూల్ తెగల వారికి కూడా చట్టసభలలో సీట్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించబడింది. షెడ్యూల్ కులాల వారితో పాటు ఆదివాసీలు లేదా షెడ్యూల్ తెగల వారికి కూడా చట్టసభలలో సీట్లు, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించబడింది. షెడ్యూల్ కులాల వారి మాదిరిగానే భారతీయ షెడ్యూల్ తెగలవారు కూడా అణచివేతకు, వివక్షతకు గురయ్యారు. షెడ్యూల్ కులాల వారి మాదిరిగానే భారతీయ షెడ్యూల్ తెగలవారు కూడా అణచివేతకు, వివక్షతకు గురయ్యారు. గిరిజనులకు ఆధునిక విద్య, వైద్యం అందలేదు. శక్తివంతులైన స్థానికేతరులు వారి భూములను, అడవులను ఆక్రమించుకున్నారు. వీటన్నిటినీ సరిదిద్దడానికి రాజ్యాంగం వారికి ప్రత్యేక హక్కులు కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విభజనపై రాజ్యాంగ సభ చాలా రోజులు చర్చించింది. కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉండాలని కొందరు సభ్యులు భావించారు. బలమైన కేంద్రమే దేశం మొత్తం యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రణాళిక వేయగలుగుతుంది అని కొందరు వాదించారు. కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉండాలని కొందరు సభ్యులు భావించారు. ఒక బలమైన కేంద్రమే దేశం మొత్తం యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రణాళిక వేయగలుగుతుంది అని కొందరు వాదించారు. ఇతర సభ్యులు రాష్ట్రాలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి స్వేచ్ఛ ఉండాలని భావించారు. మైసూరుకు చెందిన ఒక సభ్యుడు ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఢిల్లీలో కేంద్రీకృతమై ఉంది, అది దేశంలోని మిగిలిన ప్రాంతాలలో అదే కోణంలో, అదే స్ఫూర్తితో పనిచేయడానికి అనుమతించదు అని అభిప్రాయపడ్డాడు. మైసూరుకు చెందిన ఒక సభ్యుడు ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఢిల్లీలో కేంద్రీకృతమై ఉంది, అది దేశంలోని మిగిలిన ప్రాంతాలలో అదే కోణంలో, అదే స్ఫూర్తితో పనిచేయడానికి అనుమతించదు అని భయపడ్డాడు. మద్రాసుకు చెందిన ఒక సభ్యుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలపై ఉండాలి అని పట్టుపట్టారు. ఈ విభిన్న భావాలను సమన్వయం చేస్తూ రాజ్యాంగం 3 రకాల జాబితాలను రూపొందించింది. పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు మొదలగు అంశాలతో కేంద్ర జాబితా. వీటిపై కేంద్రానికే పూర్తి అధికారం ఉంటుంది. పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు మొదలగు అంశాలతో కేంద్ర జాబితా రూపొందించబడింది. వీటిపై కేంద్రానికే పూర్తి అధికారం ఉంటుంది. విద్య, వైద్యం మొదలగు అంశాలతో రాష్ట్ర జాబితా రూపొందించబడింది. వీటిపై రాష్ట్రానికే అధికారం ఉంటుంది. విద్య, వైద్యం మొదలగు అంశాలతో రాష్ట్ర జాబితా రూపొందించారు. వీటిపై రాష్ట్రానికే అధికారం ఉంటుంది. అడవులు, వ్యవసాయం మొదలగు అంశాలతో ఉమ్మడి జాబితా రూపొందించబడింది. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. అడవులు, వ్యవసాయం మొదలగు అంశాలతో ఉమ్మడి జాబితా రూపొందించబడింది. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. రాజ్యాంగ సభలో మరో 3వ ప్రధాన చర్చ భాషపై జరిగింది. బ్రిటిష్ పాలకులతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని చాలామంది సభ్యులు అన్నారు. ఆంగ్ల భాష స్థానంలో హిందీ ఉండాలని వారు వాదించారు. అయితే
హిందీ మాట్లాడని వారి అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. హిందీ మాట్లాడని వారి అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. టిటి కృష్ణమాచారి రాజ్యాంగ సభలో మాట్లాడుతూ దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక చేశారు. టిటి కృష్ణమాచారి రాజ్యాంగ సభలో మాట్లాడుతూ దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక చేశారు. హిందీని తమపై బలవంతంగా రుద్దితే భారతదేశం నుంచి విడిపోతామని కొందరు బెదిరించారు. హిందీని తమపై బలవంతంగా రుద్దితే భారతదేశం నుంచి విడిపోతామని కొందరు బెదిరించారు. చివరికి ఒక రాజీకి వచ్చారు. దీని ప్రకారం హిందీ భారత అధికార భాషగా ఉంటుంది. కోర్టులలో, సర్వీసులలో, రాష్ట్రాల మధ్య సంప్రదింపులలో ఆంగ్ల భాష ఉపయోగపడుతుంది. చివరికి ఒక రాజీకి వచ్చారు. దీని ప్రకారం హిందీ భారత అధికార భాషగా ఉంటుంది. హిందీ భారత అధికార భాషగా ఉంటుంది. కోర్టులలో, సర్వీసులలో, రాష్ట్రాల మధ్య సంప్రదింపులలో ఆంగ్ల భాష ఉపయోగపడుతుంది. ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర పోషించారు. ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర పోషించారు. వీరి పర్యవేక్షణలో ముసాయిదా పత్రానికి తుది రూపం ఇవ్వబడింది. అంబేద్కర్ పర్యవేక్షణలో ముసాయిదా పత్రానికి తుది రూపం ఇవ్వబడింది. రాజ్యాంగ పరిషత్తులో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ కింది విధంగా సూచించారు. రాజ్యాంగ పరిషత్తులో తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ క్రింది విధంగా సూచించారు. రాజకీయ ప్రజాస్వామ్యమునకు ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం కూడా అవసరం. రాజకీయ ప్రజాస్వామ్యమునకు ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యము కూడా అవసరం. ఓటు హక్కు కల్పించినంత మాత్రమున పేద ధనిక ఉన్నత నిమ్న వర్గాల మధ్య భేదాలు సమసిపోవు. ఓటు హక్కు కల్పించినంత మాత్రమున పేద ధనిక ఉన్నత నిమ్న వర్గాల మధ్య భేదాలు సమసిపోవు. కొత్త రాజ్యాంగం వలన భారతదేశం మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. కొత్త రాజ్యాంగం వలన భారతదేశం మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. అయితే సామాజిక ఆర్థిక జీవితంలో మనకున్న సామాజిక ఆర్థిక వ్యవస్థ వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. బాబాసాహెబ్ అని గౌరవప్రదంగా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 1956 మరాఠీ దళిత కుటుంబానికి చెందినవారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠీ దళిత కుటుంబానికి చెందినవారు. వీరు న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, గౌరవప్రదమైన దళిత నాయకునిగా, భారత రాజ్యాంగ పితామహునిగా ప్రసిద్ధి చెందారు. న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, గౌరవప్రదమైన దళిత నాయకునిగా, భారత రాజ్యాంగ పితామహునిగా ప్రసిద్ధి చెందారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.